చండూరు మున్సిపాలిటీలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్మికొండ పారిజాత జనార్దన్ జోరుగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యంతో పాటు అన్ని మౌలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 9వ వార్డును చండూరు మున్సిపాలిటీలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తమ నాయకుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను చేతులు జోడించి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి, బ్రహ్మం తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా 10 వార్డులకు తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకపోగా ఆస్తులు సంపాదించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వైనం మనకు కనపడతాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పట్టణాలు అభివృద్ధి జరుగుతాం. సరే, ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో కొంతమందికి డబ్బులు మిగిలాయి తప్ప, కాంట్రాక్టర్లు ఆవుపడ్డారు తప్ప ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. మన ప్రాంతానికి సాగునీరు కానీ, పట్టణ అభివృద్ధి కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు ఎందుకంటే ఇవాళ నన్ను గెలిపేయడం వల్ల కాంగ్రెస్ చైర్మన్ కూడా అవుతాడు. కాబట్టి ఆయనను నేను కలిసి అభివృద్ధి చేస్తాం. ఇక్కడ సీసీ రోడ్లు చాలా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మోరీలు, ఇంకా ఏందనంటే ఈ వార్డులో అడిగింది ఏందనంటే మెయిన్గా ఒక సీసీ రోడ్ అడిగారు. అట్లనే మోరీ కూడా కావాలని అన్నారు. వాటర్ సరిగా వస్తలేదని చెప్పారు. ఆ వాటర్ని కూడా అవసరమని కూడా సొంత బోర్ వేసి ఇక్కడ అది చేస్తామని ఈ కాలనీ వాసులు